జీజీ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 1572 మంది విద్యార్థులకు 48 మంది గైర్హాజరయ్యారు. 1524 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఈడిప్లో మొత్తం 1.76 లక్షల మందికి అవకాశం లభించింది. టోకెన్లు పొందిన భక్తుల లిస్ట్ రిలీజ్ చేయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. ఇందులో వెంకట్ మరియు శ్రీనివాస్ అనే పేర్లున్న వారి 12,099 మంది ఉన్నారు. అలాగే 10,474 మంది లక్ష్మి, పద్మావతి మరియు పద్మ అనే పేర్లున్న వారు ఉండడం విశేషం. రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి ఓట్లు వేస్తారని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన డిచ్పల్లిలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్తూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నట్లు ఆరోపించారు. హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. 2023 డిసెంబర్ 3న 10 ఏళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని సీఎం రేవంత్ అన్నారు. శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదే రోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40,000 కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉస్నాబాద్ సభలో ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి హెచ్చరించారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందగానే కళ్ళు నెత్తికెక్కాయన్నారు.